శ్రీరామ జయం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. సమస్త విధములుగా వాస్తుశాస్త్ర సంబంధిత వ్యతిరేక భావాలన్నింటికీ కూడా ఒక విరామ చిహ్నం ప్రకటించే విధంగా గణపతి అనే రూపాన్ని ఈ శాస్త్రం మనకు అందించింది. నైరుతి దిగ్భాగంలో రాక్షస సంబంధంగా వచ్చేటటువంటి వ్యతిరేక శక్తులను నియంత్రించడం కోసం పూర్తిగా నైరుతి దిగ్భాగంలో ఏవైనా లోపాలు ఉంటే యజమానికి ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు వస్తాయి కనుక వాటిని నిరోధించడం కోసం పాంచభౌతిక ప్రపంచానికి ప్రతీకాత్మకంగా 5 తొండములతో ఉన్నటువంటి గణపతి ప్రతిమను, నిలుచుని ఉండేటటువంటి గణపతి ప్రతిమను ఏర్పాటు చేయాలి అంటుంది ఈ శాస్త్రం. అదేవిధంగా ఆగ్నేయం వైపు ఉండేటటువంటి దోషాలు తొలగించుకునే సమయంలో ఇంటిలో ఉండేటటువంటి మహిళలకు మానసికంగా అస్వస్థత, ఏకాగ్రత కుదరకపోవడం, అలాగే మనస్సులో అనేకములైనటువంటి చాంచల్యమైన పరిస్థితి ఏర్పాటు కావడం, మాట పొరపాటుగా అర్థం కావడం, ఆగ్నేయపరమైనటువంటి దోషాలన్నింటికీ కూడా అతివలకు బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఆ వైపున కూర్చున్న గణపతిని, ప్రసన్న గణపతిని, చతుర్భుజములతో ఉండేటటువంటి వరద గణపతిని ఏర్పాటు చేయాలి అని కూడా శాస్త్రం చెబుతుంది. విద్యార్థులకు విద్య రావాలి, అలాగే జ్ఞాపక శక్తి పెరగాలి, విదేశాలకు వెళ్ళాలి అనే కల సాకారం కావాలి, ఉత్తరం వైపున కానీ వాయవ్యం వైపున కానీ వీధి అవకాశాలు ఉన్నట్లయితే ఆ వైపున తప్పనిసరిగా గణపతి ప్రతిమని ఏర్పాటు చేయాలి. బాహ్యంగా ఇంటికి బయట వరసలలో ఏర్పాటు చేసేటటువంటి ప్రతిమల వివరాలు ఇవి. అలాగే అన్ని దిక్కులు ఎలా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా, సామాన్యంగా ఈనాటి కాలంలో ఇంటికి ఒకే వైపున రహదారి మనం పొందగలుగుతున్నాం, లేదా 2 వైపులా రహదారులు లభించే అవకాశాలు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. 4 వైపులా రహదారులు ఉండే ఇంటిలో కూడా నివసించకూడదు, అది వేరొక విధమైనటువంటి దోషానికి కారకమవుతుంది. ఏ విధంగా ఉన్నా సమస్త దోషాలను తొలగించుకునే నిమిత్తమై లక్ష్మీ గణపతిని లేదా హేరంబ గణపతిని ప్రధాన ద్వారానికి పై భాగంలో శుభుడు, లాపుడు అనేటటువంటి రూపాలతో స్వస్తిక్ శ్రీకారాల మధ్యన ఏర్పాటు చేసుకోవాలి. ఇది చిత్రం కావచ్చు, అర్చామూర్తి కావచ్చు. అయితే పాటించవలసిన నియమం ఒక్కటే. గృహ దోషాలు తొలగించుకునే నిమిత్తమై ఏ దిక్కులో మనం గణపతి ప్రతిమను ఏర్పాటు చేసినా, చిత్రపటాన్ని స్థిరంగా ఏర్పాటు చేసుకున్నా తప్పనిసరిగా నిత్యము ధూపము, నైవేద్యము అనే రెండింటినీ ఏర్పాటు చేయవలసి ఉంటుంది, సమర్పించవలసి ఉంటుంది. తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.